హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఒక పిల్ల నారు ఉంది కదండి, నారైతే ఈరోజు అయితే కవర్లలో నాడుతున్నామండి. మేము ఆ పని ఎలా చేస్తున్నామా అని అయితే మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా సైడు మా గిరిజనులు మా పల్లెటూరులో మేము ఉదయాన్నే లేయాలి, మన ఇంట్లో పని చూసుకోవాలి, బయటికి వెళ్ళాలి, బయట పని చేసుకొని కూలీ పని చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. చూడండి, మన పని రోజు ఇలాగైతే ఉంటుంది. మా గిరిజనులు ఇలాగైతే చేస్తారండి పనులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే నేను ఉదయాన్నే లేచి ఏమేమి పని చేశాను మొత్తం అయితే ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి నేనైతే ఇక్కడ అన్నం అయితే చేసేసానండి. అన్నం చేసిన తర్వాత ఇక్కడ చాయ్ అయితే కాంచుకున్నాం. నేను మా ఆయన ఇద్దరం కలుసుకొని. మా ఆయన అయితే తాగుతున్నాడండి టీ. మనం ఈరోజు ఉదయాన్నే అయితే పనికైతే వెళ్ళాలి కాబట్టి చీకట్ల 4 గంటలకైతే లేచానండి. ఇప్పుడు పచ్చడి అన్నంలోకి ఏం చేసుకోవాలంటే ఉదయం పని అండి, అంటే 1 గంటకి అయితే వస్తాము ఇంటికి. చూడండి, నేనైతే మామిడికాయల పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. మామిడికాయల పచ్చడి అయితే చేస్తాను. చూడండి మా ఆయన 2 మామిడికాయలు అయితే తెచ్చాడండి. 2 మామిడికాయల పచ్చడి అయితే చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే టీ తాగి బయటికి అయితే వెళ్ళి కొంచెం కసువు అదేనండి మనం ఇల్లు ఊరుసుకున్న తర్వాత పచ్చడికి అయితే రెడీ చేస్తాను. చూడండి, ఇంకా అయితే అలాగైతే మస్కుంది. మస్క్ అయితే ఇప్పుడిప్పుడే ఇప్పుతుందండి. ఎవరే కాదు, మన వాళ్ళే. మా వాళ్ళు కూడా వచ్చండ్రు, కానీ మా వాళ్ళకు ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే అయితే నేను ఇలాగైతే గడ్డి మీద అయితే ముగ్గు అయితే పెడుతున్నానండి. ఎప్పుడు నేనే మాట్లాడాలా, నీకు నోరు మూగపోయిందా? మూగోని కాదు మాటా ముగ్గు మీద పువ్వులు పెడుతున్నా. ముగ్గుకి పువ్వులు పెడితేనే అందం. మా పని రోజు ఇలాగే ఉంటుంది. రోజు ఉదయాన్నే రావాలి, చీకట్లోనే లేయాలి, పని చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను మామిడికాయలు అయితే చూపించాను కదండి. మనం అక్కడ ముగ్గు పెట్టి వచ్చేకల్లా అక్కడ మా మైకి అయితే మామిడికాయ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నర్సరీ మొక్కలు పెట్టడానికి అయితే వెళ్తున్నాము. అదే అండి, ఒక పిల్ల మొక్కలు అయితే పెడుతున్నాము కవర్లకి. ఏంది ఇంకా సరదలేదయ్యా? సరదలేదే ఏ గొడవ పడతారు ఎందుకు? నీది నాది అని ఇద్దరు అక్కచెవులు ఒకసారి కానీ కూర్చోాలనా? ఏమి వేసుకున్నారు అనుకో, మీరు ఫెయిల్ అయిపోతారు. చూడండి, చాలా చక్కగా ఎత్తి పెట్టారండి మొక్కలు ఇలాగా. ఇవన్నీ మేము ఉదయం నుంచి పెట్టామండి మొక్కలు. అబ్బో, నేను కూర్చొని సంపూర్తిలో. చూడండి, ఇలాగైతే తడి మట్టి అయితే పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే ఇలాగైతే పెడుతున్నాము. తడి మట్టి పెట్టాక మొక్కలు ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మనం చేసే పని ఇదండి. మళ్ళీ నీకు మొక్కలు అంటున్నాను కదా. కట్ చేసినా మాట్లాడతాడని కట్ చేయలే మీరు. అమ్మాయి సుద్ర మీ అన్న ఏమన్నా కాల్చిన ఉత్త పనులు తినగా మీ కాడికి ఏం అంతేం లేదు.
మరి ఘోరంగా చేస్తున్నావు సన్నగా వెలిగిపోతున్నావు అందులో. ఏందబ్బా అంత వైటా మళ్ళీ? చిన్న వైట్లో లేవే నువ్వు, చిన్న కలర్ కదబ్బా నువ్వు. మొత్తానికి అయితే మా అన్న మాట్లాడినాడు బర్నోలని. నర్సరీలో మా తోటలో పని ఇలా ఉంటుంది కదా రామయ్యన్న. బాగా మంచిగా కవర్లకు మట్టి పోసి చిందిస్తారంటున్నాడా ఒక పిల్ల నార అనేది. అందరు నల్లగా కాల్సి ఏమో ఒకటి తెల్లగా కాల్సింది ఎట్లుంటావు? చూడు కోడలు చూడు, మా అన్నీ నల్లగా ఉండేది. ఒకసారి చూడు కోడలు కూడా ఎంత నల్లగా ఉండరు. కోడలు ఏ కోడలు నల్లలేదు, మీ అన్న కూడా నల్లగా ఉండేది. మొత్తం కోడలకి మామ కోడలు, మామకు కోడలు పెయింటింగ్ వేసి పెట్టాలి. చూడండి మా అన్నకు ఒక్కనికి ఎంతమంది కోడళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ మొత్తం కోడలు 1 2 3 ఎట్టటి పెట్టిన దీంట్లో 8 బట్టలా. మాకేంది మే ఆ టైప్లో కూర్చుంది. అమ్మి బాత్ బొచ్చి కడైంది, రానక మోడల్ అయింది ఇప్పుడు. అమ్మి చాలా మా వాళ్ళు చూడబ్బా ఈరోజు. ఏ నువ్వు ఇందాకలు ఏమన్నావు మా అన్ననే? చిన్న తెల్ల నీకు పండ్లు మాత్రమే కానీ వచ్చినాయి. అస్సలు కారు రాకుండా నువ్వన్నా కొంచెం కాలేజ్ కదా ఆయన. పండ్లు మాత్రమే కానీ వచ్చినాయి నీకు. అబ్బో అది సనపులో ఉంది నా మరకగారం తినలేకుండా. రామాయణ కోడలు పిచ్చిగా పని చేస్తారు అబ్బా ఈరోజు. కాకపోతే కోడళ్ళకు మటుకు ఏదో పిచ్చి పంపించాలా గిఫ్టా. 1 2 3 4 5 మంది కోడల మధ్యలో లక్క. మాకందరికి మమ్మీ మధ్యలో కూర్చుంది. ఈడ మా చెల్లెలు అందరికి తెలిసినదే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చాలా పెద్ద దిబ్బ అయితే ఉన్నిందండి, మట్టి దిబ్బ. ఇప్పుడైతే కొంచెం అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా వరకు అయితే పోసేసాము మట్టి. కింది మీదకి అయితే మొక్కలు అయితే పోసేసాము. కాకపోతే అక్కడ కొంచెం సందు ఉందండి, ఆ సందు కూడా అయితే పెట్టేస్తాం మొక్కలు. చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇలాగైతే ఉదయం నుంచి అయితే 6 నుంచి అయితే పని చేస్తూనే ఉన్నామండి మేమైతే. లేదంటే 10 గంటలప్పుడు లేచి భోజనానికి అయితే వెళ్ళాము, అన్నం తిని వచ్చేసాము. వచ్చేసిన కాంచి అయితే కింది మీదకి అయితే నింపేసామండి మొక్కలు మొత్తం ఇలాగా. ఇది తడి మట్టి అండి, అందుకే మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పోయడానికి మట్టిని. చూడండి ఎటు మళ్ళీ మీ మామ లేడు కదా, మేము అట్లా పోయిండు కనుక్కొని కోడల కాడ ఉండకూడదనా. చూడండి ఏమాహి మాటలు రాని మౌనమేలా నా చిట్టి తల్లి బంగారు తల్లి. ఏమమ్మాట అయిపోయినావు మహి మహమ్మ. వాళ్ళ డాడీ అయితే ఫుల్గా మొక్కలు బేర్సే కానీ ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి బేర్సి ఇలాగైతే పెట్టారు మొక్కలు. టైం 11 అయితే అవుతుందండి మనకైతే. ఇంకా మనం ఒక 2 గంటలు అయితే చేస్తాం పని. 1 గంట 1:30కు అటైతే వెళ్తాము. ఎందుకంటే కొంచెం ఈరోజు లేట్ అయింది కాబట్టి
ఒక 10 నిమిషాలు అటో ఇటో ఉంటుంది వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు బెడ్ అయితే ఉంటుంది. ఇట్లాంటి బెడ్ అయితే ఇక్కడ ఈ పక్కన మనం అయితే మొత్తం అయితే నాటేసామండి. మొక్కలన్నీ చీకట్లు వచ్చి ఒరే ఒరే ఎట్ట కాక చూడండి, ఇలాగైతే బెడ్ మొత్తం అయితే నాటేసామండి. ఉదయాన్నే వచ్చిన కాంచి మొక్కలన్నీ మనమైతే బెడ్ వచ్చేసి బెడ్కి ఎన్ని మొక్కలు ఉండేది చూడండి. ఇలాగైతే మా ఏం మాట్లాడడం లేదు అంటే వంగి వంగి నడుములు వచ్చినాయన ఏ టైపులు అయిపోయి కంప్యూటర్ బొమ్మ మాదిరిగా స్ట్రక్ అయిపోతున్నావా. చూడండి ఫ్రెండ్స్, పని అయితే అయిపోయిందండి. బాగా ఎర్రటి ఎండలో అయితే వెళ్తున్నారు ఇంటికి. ఫోన్ చేసే ఏం మాహి డ్రెస్ సరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంతే పెద్ద లొడుగు అయింది నీకు అది. చున్నేది బాయ్ అపరి బాయ్. చూడండి పని అయితే అయిపోయింది, వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే మనం నర్సరీలో ఒక పెళ్ళు మొక్కలు ఎలా పెట్టామో అనేదంతా మొత్తం మీకైతే చూపించాను. చూడండి, దాదాపు అయితే 1:30 అవుతుందండి టైము. ఇప్పటికైతే మనకైతే రెస్ట్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దాని నుంచి మనం మళ్ళీ ఏం చేయాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో thumbnail పెట్టుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నుంచి మళ్ళీ నాకైతే రెస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే పనులు అయితే చేస్తున్నామో. చూడండి, ఇట్లాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందు ఉంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.